మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారైనా ఈ మాట వినే ఉంటాం. మన భూమి మీద 7గురు చిరంజీవులు ఉన్నారు. వాళ్ళే హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, వేదవ్యాసుడు, మహాబలి, కృపాచార్యుడు, ఇంకా అశ్వత్థామ. ఇలా ఈ 7గురు కొన్ని వేల సంవత్సరాలుగా చావు లేకుండా రానున్న కలికి అవతారం కోసం ఎదురు చూస్తున్నారనే విషయాన్ని వినే ఉంటాం కదా. అయితే వీళ్ళు 7గురు ఉన్నారు కాబట్టి సప్త చిరంజీవులు అనే పదం ఎంతో తరచుగా వింటాం. కానీ నిజానికి వీళ్ళు 7గురు కాదు, 8 మంది. ఆ 8వ అతనే మార్కండేయ. పై చెప్పుకొన్ని 7గురు వాళ్ళ యొక్క సమయంలో వారు చేసిన గొప్ప పనులకో లేదా వాళ్ళు చేసిన పాపాలకో ఈ చిరంజిత్వం వస్తే, ఈ మార్కండేయుడికి మాత్రం కేవలం పరమశివుడి మీద ఉన్న అపారమైన భక్తి కారణంగా ఈ చిరంజిత్వం వచ్చింది. సో మనం ఈ వీడియోలో ఈ 8వ చిరంజీవి అయిన మార్కండేయుడు ఎవరు, అతనికి పరమశివుడి మీద ఎందుకు అంత భక్తి ఏర్పడింది, చివరికి రామాయణ మహాభారతంలో ఎంతోమంది వీరులు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా దక్కని ఈ చిరంజిత్వం కేవలం ఒక భక్తి కారణంగా ఈ మార్కండేయుడికి ఏ విధంగా దక్కిందో డీటెయిల్గా చూద్దాం. ఇంకా కథలోకి వెళ్ళిపోతే పూర్వం రికండు, మధురవతి నిద్ర దంపతులు ఉండేవారు. వీళ్ళు పరమ శివభక్తులు, ఎల్లప్పుడూ శివుడికే పూజ చేస్తూ గడిపేవారు. వీళ్ళకి బంగారం, వెండి, ఆస్తులు ఇలా వేటి మీద మక్కువ లేదు. ఒక్క కొడుకు లేడని బాధ తప్ప. వీళ్ళు ఎంతో పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ బాధపడలేదు. ఉన్నదాంతోనే సరిదిద్దుకునేవారు. కానీ వీళ్ళకి సంతానం లేదన్న బాధ మాత్రం ఎల్లప్పుడూ ఉండేది. అలా ఒకరోజు ఈ సంతానం కోసం పరమేశ్వరుని ప్రార్థిద్దాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఒక దట్టమైన అడవిలో వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని అక్కడ పరమశివుడికి ఘోర తపస్సు చేస్తారు. ఇంకా వాతావరణ పరిస్థితులు ఎలాగున్నా వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క తపస్సుని ఆపలేదు. అలా కొంతకాలానికి వీళ్ళ యొక్క భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు వీళ్ళు ముందుకి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతారు. దానికి సమాధానంగా ఈ దంపతులు వాళ్ళు పడుతున్న బాధ గురించి చెప్పగా దానికి పరమేశ్వరుడు 2 నిమిషాలు మౌనంగా ఉండి కావాలని వీళ్ళని పరీక్షిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. మొదటిది 100 ఏళ్ళు బతికే చెడ్డ బాలుడు కావాలా, లేదా కేవలం 16 ఏళ్ళు బతికే మంచి బాలుడు కావాలని అడగగా ఈ దంపతులు ఆలోచించి కేవలం 16 ఏళ్ళు బతికినప్పటికీ ఒక మంచి బాలుడిని వరంగా అడుగుతారు. సో పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి మాయమైపోతారు. కొంతకాలానికి మధురావతి గర్భం దాంచి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఈ దంపతులు ఆ బిడ్డకి మార్కండేయ అని పేరు పెడతారు. చిన్న వయసు నుండే మార్కండేయుడు ఎంతో మంచి లక్షణాలతో పెద్దల పట్ల గౌరవంతో ఉండేవాడు. శివవరం వల్ల జన్మించాడు కాబట్టి కేవలం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఉపనిషత్తులు వలివేయడం వంటివి చేసేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా మార్కండేయుడి యొక్క మేధస్సు మరియు అతని మంచితనం గురించే మాట్లాడుకునేవారు. ఈ దంపతులు కూడా అంత మంచి కొడుకును కన్నందుకు ఎంతో ఆనందపడి శివుని యొక్క వరం గురించే మర్చిపోయారు. అలా కొంతకాలానికి ఈ మార్కండేయుడికి 16 ఏళ్ళు దగ్గరలో చేరుకోగా ఈ దంపతులకి ఆ వరం గుర్తుకొస్తుంది. దీని కారణంగా మునుపటంత ఆనందంగా ఈ దంపతులు ఉండకపోవడాన్ని మార్కండేయుడు గమనిస్తాడు. ఒకరోజు మార్కండేయుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధకు కారణం ఏంటని అడగగా వాళ్ళు బాధని ఆపుకోలేక తాను శివవరం వల్ల జన్మించాడని, కాబట్టి మరికొంతకాలంలోనే అతను చనిపోతాడని చెప్పారు. కానీ ఇది విన్న మార్కండేయుడు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాళ్ళ తల్లిదండ్రులకి తన శివవరం వల్లే జన్మించాడు కాబట్టి తనని చంపే అధికారం కూడా కేవలం శివుడికే ఉందని, అంత చిన్న వయసులో అతని దగ్గర నుంచి ఆ మాట రావడం విని ఆ దంపతులు ఎంతో ఆనందపడతారు. ఇంకా చెప్పినట్టుగానే మార్కండేయుడు తన ముందు ఒక శివలింగాన్ని ఉంచుకొని తపస్సు కోసం కూర్చుంటాడు. ఎన్నో రోజులు గడిచినప్పటికీ మార్కండేయుడు మాత్రం పట్టు విడకుండా అలా తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆఖరికి అతని యొక్క ఆయుస్సు కూడా తీరిపోతుంది. కానీ పరమేశ్వరుడు మాత్రం ప్రత్యక్షమవడు. ఆయువు తీరిపోవడంతో యమభటులు అతన్ని తీసుకువెళ్ళడానికి భూలోకానికి వస్తారు. అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అదేదో ఒక కంటికి కనిపించని ఆరా షీల్డ్ కింద తన చుట్టూ ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఆపేస్తుంది. ఆ యమభటులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇంకా మార్కండేయుడి దగ్గరికి వెళ్ళలేకపోతారు. ఇంకా చేసేదేమీ లేక యమభటులు నిరుత్సాహంతో తిరిగి వెళ్ళి యమధర్మరాజుకి జరిగింది మొత్తం చెబుతారు. యమధర్మరాజు అతి ఆగ్రహంతో భూలోకానికి వచ్చి మార్కండేయుడికి తన యొక్క ఆయువు తీరిపోయింది కాబట్టి వచ్చామని చెప్తారు. ఎంత చెప్పినా అతను మాత్రం వినకపోవడంతో యమధర్మరాజు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆశ్చర్యంగా యమధర్మరాజు కూడా ఆ షీల్డ్ నుంచి లోపలికి వెళ్ళలేకపోతాడు. మరొక పక్క ఎంత చెప్పినప్పటికీ ఈ మార్కండేయుడు కూడా మాట వినకపోవడంతో ఈ ముల్లోకాల్లో మృత్యువు దగ్గరికి తన వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఏదుందా అనే కోపంతో యమపాసాన్ని తీసి మార్కండేయుడి మీదకి విసురుతాడు. అది చూసి భయపడిన మార్కండేయుడు వెంటనే తన ఎదుట ఉన్న శివలింగాన్ని గట్టిగా హద్దుకోక ఆ యమపాసం మార్కండేయుడికి మరియు శివలింగానికి కూడా సగం తగులుతుంది. ఇంకొకసారిగా శివలింగం 2 ముక్కలై ఆ లోపల నుంచి పరమేశ్వరుడు వచ్చి అతి ఆగ్రహంతో తనని నమ్ముకొని ఉన్న భక్తుల్ని చంపడానికి ప్రయత్నించిన యమధర్మరాజుని చంపేస్తాడు. కొంతసేపు తర్వాత ఆగ్రహం తగ్గించుకున్న పరమేశ్వరుడు మార్కండేయుడి యొక్క భక్తికి ప్రసన్నుడై ఇతనికి చిరంజిత్వం ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ కొంతమంది మార్కండేయుడికి కేవలం 100 ఏళ్ళు మాత్రమే పరమేశ్వరుడు ప్రసాదించారని అంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఇతనికి చిరంజిత్వం ప్రసాదించారని అంటారు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, మరి పురాణాల్లో కేవలం ఒక వీరత్వానికే కాదు భక్తికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పరమశివుడి విషయానికి వస్తే ఆయన చూసేదే భక్తి.
సో ఈ మొత్తం వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.